కిడ్స్ స్పెషల్ హెల్దీ రెసిపీస్లో ఇప్పుడు మీకు చూపించే రెసిపీ అండి క్యారెట్ కట్లెట్స్ అనమాట. సో చాలా టేస్టీ అట్ ద సేమ్ టైం హెల్దీ కూడా. పిల్లలకి అప్పటికప్పుడు మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ ఎలా అయినా కూడా మీరు ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. సో ఇన్స్టెంట్గా మీకు ఒక మంచిగా కావాలి అనుకుంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా క్యారెట్ని గ్రేట్ చేసేసుకోవాలండి. అందులో కొంచెం ఆనియన్, కొత్తిమీర, చిల్లీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుని అందులో కొంచెం క్రిస్పీగా ఉండడం కోసం మనం ఏదైతే సేమియా ఉంటుంది కదండి, సేమియాని వేయాలి. అలాగే కొద్దిగా శనగపిండి కూడా నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీయేనండి, బట్ అయినా సరే కట్లెట్స్ అయితే పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఎక్కడైనా చిన్న ఇది ఉన్నా సరే మనకి బ్రేక్ అవ్వకుండానే చక్కగా వస్తాయి. ఈ వీడియోలో చూపించిన విధంగా చేయండి. అండ్ ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేశానండి. అంతే, అన్నీ కూడా హెల్దీ ఇంగ్రీడియంట్సేనండి. సో కిడ్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అప్పటికప్పుడు మీరు ఏదైనా చేసి పెట్టాలి అనుకున్నప్పుడు తప్పకుండా హెల్దీగా చేసి పెట్టాలి అనుకుంటే మెయిన్ హెల్త్ ఈస్ వెల్త్ అన్నారు కదా. సో కొద్దిగా జీలకర్ర డైజెషన్కి చాలా మంచిది. సో ఈ విధంగా అన్నీ కూడా వేసేసి చక్కగా ఇట్లా ఆ వాటర్ కంటెంట్ వల్ల మొత్తం ముద్దలాగా అయిపోతుందండి చక్కగా. సో మీరు ఈ విధంగా కట్లెట్స్ లాగా ప్రెస్ చేసేసుకోవడమే. సో వీటిల్ని పాన్ మీద అండి, సో హాకిన్స్ వాళ్ళదనమాట నేను ఇక్కడ యూజ్ చేసేది, నాన్ స్టిక్, చాలా బాగా వస్తాయన్నమాట ఇందులో. సో కొంచెం ఆయిలే పడుతుంది. ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవడమేనండి. కొంచెం లిటిల్ బిట్ ఆయిల్ వేసేసి మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకుని ఆ కట్లెట్స్ అనేవి డీప్ ఫ్రై చేయకుండా హెల్తీగా మళ్ళీ డీప్ ఫ్రైని అవాయిడ్ చేస్తూ నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. సో క్యారెట్ కట్లెట్స్ అండి, చాలా టేస్టీ అండ్ హెల్దీ, చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా కట్లెట్స్ని ఇట్లా మనం నాన్ స్టిక్ మీద 4 కూడా పెట్టేసుకోవడమే. సో ఫ్లేమ్ని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. చాలా లో టు మీడియం ఫ్లేమ్ ఉంటేనే లోపలికంటూ ఆ ఫ్లేమ్ వల్ల చక్కగా కుక్ అవుతాయి. అండ్ పైన ఇలా మనం మూత పెట్టేసుకుంటే ఆవిరికి కూడా చాలా బాగా కుక్ అవుతాయండి. అండ్ పైన ఇలా మూత పెట్టిన కాసేపటికి మళ్ళీ ఓపెన్ చేసి పైన కూడా కొంచెం ఆయిల్ మాత్రమే స్ప్రెడ్ చేసుకుంటే మనకి చాలా బాగా టేస్ట్ బాగా ఉంటుందండి. పైన కింద కూడా మనం ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసాం కదా. సో పర్ఫెక్ట్గా ఎంత బాగా కాలాయో చూడండి, చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా. పిల్లలు లైక్ చేస్తారు, తప్పకుండా ట్రై చేయండి. సో ఈ విధంగా పర్ఫెక్ట్గా కట్లెట్స్ అయితే రెడీ అయిపోతాయండి. చెప్పాను కండి, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మీకు స్నాక్స్ అప్పటికప్పుడు. నార్మల్గా క్యారెట్స్ అయితే ఇంట్లో ఉండేవే, అండ్ మీకు ఇక్కడ వేరే మేము అవసరం లేదు శనగపిండి. సో శనగపిండి బదులు మీరు వేరే వరిపిండితో కూడా అలా రైస్ ఫ్లోర్తో కూడా ట్రై చేస్తాను అంటే ట్రై చేయండి. బట్ నాకు ఇక్కడ శనగపిండితో టేస్ట్ బాగా అనిపించాయి. సో హెల్దీ కాబట్టి నేను చూపిస్తున్నాను. ఈ విధంగా పర్ఫెక్ట్గా అయితే మనకి క్యారెట్ కట్లెట్స్ రెడీ అయిపోతాయండి. సో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో టేస్టీ హెల్దీ క్యారెట్ కట్లెట్స్. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో.